నా పేరు నల్లదోల కొండలరావు గారండి. నేను వెర్రారం గ్రామ నివాసిని. మా రెండో అన్నయ్య ఈ గుడి చైర్మన్. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉండటం వల్ల కొన్ని బాధ్యతలు మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? భక్తులకైతే మ్యాక్సిమం ఈ 10 నెలల టైంలో సాధ్యమంత మా శక్తి వంచన లేకుండా బాత్రూమ్లు అరేంజ్ చేశాము, మంచినీటి సౌకర్యం ఇబ్బంది లేకుండా చేశాము. 9 నెలల్లో నిత్యాన్నదానం చేసి దిగ్విజయంగా నడిపిస్తున్నాము. ఈ క్యూ లైన్ సెట్స్ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. పార్కింగ్ ప్లేసు సఫిషియెంట్గా ఏర్పాటు చేశాము. మా ఎర్రారం ప్రజలంతా 1500 మంది ఇవన్నీ పనులు వదిలిపెట్టుకొని గుడి నిర్మాణం పనిలోనే ఉన్నారు. సిచ్యువేషన్ ఇంకా చెప్పండి, ఏదైనా అడగండి. మీది మీకు బయట దేశాల్లో తర్వాత బయట ప్రాంతాలు ఉంటారు కదా, దూర ప్రాంతాల భక్తులు ఉంటారు కదా. అయితే స్టార్టింగ్ లో మేము మా కంటితో చూసి మేము చెవులతో విన్నదాకా మేము కొన్ని విషయాలు నమ్మలేదు. కానీ భక్తులు ఇప్పుడు వచ్చేసి 2 వారాలు అయింది సార్, మేము వచ్చి 3 వారాలు అయింది, మా బాబుకి వీసా వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు సంతోషం చెప్తుంటే చాలా సంతోషపడుతున్నాం. ఆ పెళ్లి కాని పిల్లలకి సంబంధాలు కుదిరేసారని, పెళ్లిళ్ళు అయినాయని పిల్లల్ని ఎంబడి పెట్టుకొని వచ్చి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంబడి పెట్టుకొని వచ్చి స్వామి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్నో సార్. మా పిల్లలకి మాటలు రాలేదండి, ఈడికి వచ్చి పెట్టుకున్నాక 4 వారాలలో మాటలు వచ్చినాయని, ఆరోగ్యాలు బాగున్నాయని, మా కోడలు సంతానం లేకపోతే ఈడికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత మాకు సంతానం భాగ్యం కలిగిందని, ఇలాంటి సంఘటనలు రోజు కొన్ని వేల సంఘటనలు వింటున్నామండి మేము. దానివల్ల మేము చాలా చాలా సంతోషపడుతున్నాం. మా గ్రామానికి ఎంత మంచి పేరు వచ్చినందుకు ఈ స్వామి దయ అని మేము భావిస్తున్నామండి. అలాగే ఇప్పుడు దూర ప్రాంతాల భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ స్వామికి విరాళాలు ఇవ్వాలి అనుకుంటారు స్వామి గుడి నిర్మాణానికి. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ మీరు కల్పిస్తారు? యాక్చువల్ గా మా గుడి తరఫున ఒక నెంబర్ క్రియేట్ చేసి ఇద్దాం అనుకున్నాం. కానీ అది ఆ నెంబర్ని దుర్వినియోగం చేసేసి వేరే ఇది చేతంలోనే ఒక టాక్ వచ్చేసింది. అందుకని అలా చేయలే. భక్తుడు రావాలి, స్వామికి దండం పెట్టుకోవాలి, ఆయన కోరిక నెరవేరాలి, ఆయన దోషిన సలహా సందా దేవుడికి ఇచ్చిపోవాలనే దాని మీదనే మేము ఇంకా అలాంటి ప్రోత్సహించలేదు, చెయ్యం కూడా సార్. అది గుడి నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు? గుడి నిర్మాణం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అయితే కృష్ణశిలా రాయితో కట్టిస్తున్నాం గుడిని. ఆ రాయిని చెక్కడానికి ఇక్కడ ఫెసిలిటీస్ లేక క్వారీలో చేపిస్తున్నాం. ఒక 40% గుడి నిర్మాణానికి సరిపోను రాయి చెక్కడం అయిపోయింది. ఆగస్ట్ 1st వీక్ లో ఆ రాయి ఇక్కడికి వచ్చేస్తుంది. 1 month లో ఒక 6 feet వరకు వాళ్ళు మేము అమర్చిపోతాం అంటున్నారు. మళ్ళీ 4-5 months లో మిగతా దానికి కూడా రాయి చెక్ చేసుకుని వచ్చేస్తాం అంటున్నారు. మాకు వాళ్ళైతే 2.5 years టైం పెట్టారు సార్. 2 నుంచి 2.5 years కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం. పూర్తిగా ఇప్పుడు గుడి నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పుడున్న గర్భగుడి అలాగే ఉంటుందా, లేదంటే రాళ్ళు మొత్తం? గర్భగుడిని ఎవరు కదిలే స్వయంగా వేసిన గుళ్ళు ఎక్కడ గర్భగుడిలో కదిలేదు. దాన్ని అలా ఉంచేసే పూజా పురస్కారాలు మొత్తం ఉత్సవ విగ్రహాలు జరుగుతుంది. దాన్ని అలానే ఉంచుతాము. దానికి ఏం ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం సార్. మరి ఇప్పుడు కృష్ణశిల విగ్రహం చేస్తున్నారు కదా, ఆ విగ్రహాన్ని ఎక్కడ? కృష్ణ విగ్రహం అది కృష్ణశిల రాయితోటి గుడి నిర్మాణం జరుగుతుంది. విటిక గానీ, సిమెంట్ గానీ, ఇసుక గానీ ఏది వాడకుండా రాయితో ఫినిష్ చేసుకోవటమే. ఇప్పుడు వేదాద్రి గుడి ఎలా నిర్మాణం జరిగిందో అదే విధంగా ఎర్రారం గుడి కూడా నిర్మాణం జరుగుతుంది సార్. ఓకే, మాకు ఇక్కడ చాలా కామెంట్స్ వస్తున్నాయి ఈ వీడియోస్ పెట్టిన తర్వాత. ఏంటంటే అక్కడ భక్తులకి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత లేడీస్ కి బాత్రూమ్స్ ఉన్నాయా, ఇలాంటి సందేహాలు. వచ్చే అంతమంది భక్తులకి చేయాలంటే ఏ గుడి కాడైనా సార్ మ్యాక్సిమం మా శక్తి వచ్చే లేకుండా చేస్తున్నాము. మా పక్కనే చెరువు ఉంది, దాంట్లో స్నానాలు చేస్తున్నారు. చాలా వరకు బాత్రూమ్ చేసినాము. 4-5 బోరింగ్లు వేసేసి మ్యాక్సిమం వాటర్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. సరే, ఎవరైనా అందరికి చేయాలంటే చేయడం కష్టం సార్ ఇది. ఎందుకంటే ఈ తక్కువ టైంలో కొన్ని వేల మంది వస్తున్నారు. మొన్న ఆదివారం 50,000 దాటారు సార్, మన శుక్రవారం నుంచి శనివారం దాకా. ఇక అంతమందికి చేయాలంటే ఇంకా భక్తులే అర్థం చేసుకుంటున్నారు. మ్యాక్సిమం వాడు శక్తి వచ్చి లేకుండా చేస్తున్నారనే వాళ్ళు కూడా మంచి మంచి కాంప్లైంట్ ఇచ్చిపోతున్నారు మాకు. అది సార్ అలా జరుగుతుంది. ఇప్పుడు గుడి పనుల కోసానికి దాదాపు 8 ఎకరాల వరకు ల్యాండ్ తీసుకున్నామంటున్నారు. అది ఎంతవరకు నిజం? యాక్చువల్ గుడి నిర్మాణం జరిగేది మాత్రం ఒక 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. దాని మీద స్వామి వెలిశాడు. దాని సరౌండింగ్స్ లో గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 5 ఎకరాలు కొన్నాము సార్. ఫ్రంట్ సైడ్ వచ్చి ఒక 3 ఎకరాలు కొన్నాము. ఇప్పుడు వాటిల్లో మట్టి పోసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ భూమి మా ఎర్రారానికి నాగార్జున సాగర్ కెనాల్ రాతలకి ఒడ్డు బండి ఇచ్చిన భూమి సార్ ఇది. ఇప్పుడు దాని బాగా మాగాడి భూమి కాబట్టి దాన్ని ఒక 5 అడుగులు మట్టి పోపించి పైకి లేపేస్తాం సార్. వర్షాలు వచ్చిన ఇబ్బంది లేకుండా ఉండడం.
ఇక అలా ఇప్పుడు ఆ పనులు, ఆ నిర్మాణ పనులు అన్ని జరుగుతున్నాయి. మాక్సిమం సాధ్యం వరకు ఇబ్బంది కలగకుండా చూడాలని చూస్తున్నాం సార్. అవును. నేను రావడం కూడా ఇది రెండోసారి అండి. ఫస్ట్ టైం వచ్చాను. నేను యాక్చువల్గా చెప్పాలంటే అందరూ ఏమో కానీ రియల్ గా నేను ఒక యూట్యూబర్ ని, నా కోరిక నెరవేరింది అనమాట. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అంత నాకు పాత ఒకటి ఉండింది సార్. ఒక్క 2-3 గంటలు ఏంటంటే నాకు ఒక 100 మంది వచ్చి చెబుతారు సార్, నేను ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది సార్, మేము మా శక్తి వంచన లేకుండా మేము ఇద్దాం అనుకుంటున్నాం అని. ఇప్పుడే ఒక భక్తురాలు వచ్చి చెప్పింది, మా నాన్నగారికి కాళ్ళు రాలేదు సార్, ఆపరేషన్ చేస్తే కొంచెం యాక్సిడెంట్ ఇబ్బంది అయిపోయింది. ఇది 3వ వారం వచ్చి, ఈ వారం 3 రోజుల్లో మా నాన్నగారు ఇలా పుట్ట స్వయంగా ఎక్కువచ్చాడు సార్. వచ్చేసారిలో ఈజీ చైర్లో తీసుకొచ్చాము. ఇప్పుడు ఆయన నడిచి వచ్చి దండం పెట్టుకున్నాడు సార్ అని చెప్పారు. అలాంటి విషయాలు విన్నప్పుడు అసలు ఇంకా అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది సార్. అసలు అది మీరేమో కానీ నేనే విన్నాను అనమాట. పక్కన మాట్లాడుకుంటా ఉంటే అందరూ, నేను కూడా విన్నాను. సో నా ఒపీనియన్ ఏంటంటే, నా సైడ్ నుంచి వచ్చేది కొంచెం వానాకాలం అనమాట. భక్తుల కోసం కొంచెం షెల్టర్ తయారు చేశారంటే, రేకులు వేసేసి చాలా బాగుంటుందని సార్. నా స్వయం స్వామికి ఇచ్చే విరాళాలతో సంబంధం లేకుండా 150 అడుగులు ఇప్పుడు షెడ్డు, 150 అడుగులు పొడుగు, 50 అడుగులు అడుగు పెట్టి కింద ఒక షెడ్ నిర్మాణిస్తూ జరుగుతుంది. సరే, నేను నాతో పాటు ఎవరన్నా భక్తులు వచ్చేసి ఇందులో మా పాల్పంచుకున్నా, నేను అందులో వాళ్ళ కృషిని అందులో భాగస్వామ్యం చేస్తున్నాను. అదొక 15 రోజుల్లో అందుబాటులోకి వచ్చేది సార్. మ్యాక్సిమం వానాకాలంలో ఒక భక్తులు కూడా తడవకుండా దర్శనం చేసుకోవాలనేది మా కోరిక. మీరు ఇంత దగ్గరుండి మీ సొంత పనులు కూడా వదిలేసి స్వామి సేవలు ఎంతగా పాల్గొంటున్నారు సార్. మేము 1990లో ఈ గ్రామాన్ని వదిలేసి వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళిపోయినాం సార్. ఈ స్వామి వచ్చిన తెలిసిన తర్వాత ఆ విధంగా ఊరిని అట్ట వదిలేసినప్పుడు వ్యాపారాలు అట్ట వదిలేసేసి ఈ గుడి నిర్మాణం విషయంలోనే మేము పూర్తిగా నిమగ్నమై ఉన్నాం సార్.